ఉప ఎన్నిక గెలుపు జోష్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మంత్రుల సలహాలు తీసుకుని చట్టపరమైన అంశాలను చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం పెద్ద అడ్డంకిగా మారింది. జియో 9 ని హైకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయడం కష్టమైతే పార్టీ స్థాయిలో సీట్లు కేటాయించడం వంటి ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే గిగ్ వర్కర్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అందశ్రీ స్మృతివనం ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అయితే ఈ రోజు జరగబోతున్న తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు మొత్తం అంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇంకా ఇతరత్ర ఏ అంశాల మీద చర్చించబోతున్నారు? తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచిన ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మరింత బూస్ట్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒకవైపు బీసీ రిజర్వేషన్ అంశం అడ్డుగా ఉండడంతో ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు పార్టీల పరంగా రిజర్వేషన్ ఒకవైపు సీట్లు ఇచ్చిపోతే ఎలా ఉంటుంది, ఒకవైపు ఇప్పటికిప్పుడు ఆ రిజర్వేషన్ కోసం ఉన్నటువంటి అడ్డంకులు ఏందని చెప్పేసి కూడా అనేక రకాల ఆప్షన్స్ ని ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా పార్టీ ఒకవైపు కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరోవైపు గిగ్ వర్కర్లకు తెలంగాణలో స్విగ్గీ, జొమాటో లాంటి గిగ్ వర్కర్లకు సంబంధించి గత ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు వారికి రక్షణ సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గేయం రాసినటువంటి అందశ్రీ ఇటీవలనే అకాల మరణం చెందారు. ఆయనకు ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఒక ఉద్యోగంతో పాటు ఆయన స్మృతివనం ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు మరిన్ని అంశాలు కూడా కేబినెట్ లో చర్చించి ఈసారి కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రధాన ఎజెండాగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు లాంటి రిజర్వేషన్ సంబంధించి వాటిని మళ్లీ హైకోర్టు సూచన మేరకు తగ్గించాల్సి ఉంటుంది. హైకోర్టు 50% సీలింగ్ దాటి రిజర్వేషన్ అమలు చేయదని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే పెరిగిన రిజర్వేషన్ అని అలాగే తగ్గించి వాటి విషయంలో మళ్లీ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి పోటీ చేద్దామని చెప్పేసి ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ఎలా ముందుకు వెళ్లాలని సంబంధించిన విషయాన్ని కూడా ఆలోచిస్తుంది. మొత్తానికి గిగ్ వర్కర్ల ఇష్యూ సంబంధించి ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్, బీసీ రిజర్వేషన్లు, అందశ్రీ కుటుంబానికి సంబంధించిన విషయంలో ఒక ఉద్యోగం ఇవ్వడం, ఆయనకు స్మృతివనం ఏర్పాటు చేసే అంశం పైన ఈ రోజు కేబినెట్ లో పలు ఇతర అంశాలు కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.